హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణారాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు డే 188లో ఉన్నాము. ఈరోజు వర్కౌట్ వచ్చేసి కంప్లీట్ 1 అవర్ బిగినర్స్ కోసం టోటల్ బాడీ ఫ్యాట్ బర్నింగ్ హిట్ వర్కౌట్ చేయబోతున్నాము. ఇది 2 సెట్స్ ఉంటాయి ఇందులోని. సో ఈచ్ సెట్కి 21 ఎక్సర్సైజెస్ చేస్తాము స్టాండింగ్ అండ్ స్లీపింగ్ పొజిషన్స్లోని. సో ఫస్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, నాకు 7XL 5XL అలాగ ఉండేది. అక్కడి నుంచి నేను ఎక్సెల్ సైజ్కి వచ్చేసాను. ఎంత చేంజ్ కదా. సో ఫస్ట్ సెట్లోని ఫస్ట్ ఎక్సర్సైజ్ టోర్సో ట్విస్ట్. సో ఈ టోర్సో ట్విస్ట్లోని మీరు కొంచెం లెగ్స్ వైడ్గా చేసి హ్యాండ్స్ ఇలాగా ఒక హ్యాండ్తోనే ఒకటి ఇలా ఫింగర్స్ టచ్ చేయాలా పెట్టి సైడ్స్కి ఇలాగా టర్న్ అవుతూ ఉండాలి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ అవ్వాలి. నాకైతే అసలు పట్టలేనంత ఆనందంగా ఉంది తెలుసా. అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఎక్సెల్లో ఫిట్ అవ్వడం అంటే మాటలు కాదు. అండ్ ఇది వచ్చేసి టోర్సో రొటేషన్స్. సో ఈ రొటేషన్స్ అయితే మీరు జాగ్రత్తగా చేయండి. 90 degrees బెండ్ అవ్వాలి. మీరు కొంచెం అట్టా ఇట్టా బెండ్ అయితే సరిపోదు, ఫుల్గా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి ఇలా రొటేషన్స్ లాగా చేయాలి. మీరు ముందుకి వెనక్కి వెళ్ళిపోతే సరిపోదు. ఇలా రొటేషన్స్ చేస్తే ఏంటంటే మొత్తం లోపల ఈ బెల్లీ ఏరియాలో మజిల్స్ అన్నీ మీకు స్క్వీజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అలాగే ఇలాంటివి చేస్తుంటేనే మనం ఆ బెల్లీ ఏరియా అనేది మనకి కరుగుతుంది. సో డెఫినెట్గా ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ బాగా ట్రై చేయండి మీరు కూడా. నేను ఇలాంటివన్నీ చేసి 7XL నుంచి ఇప్పటికి ఎక్సెల్కి వచ్చాను. ఇంకా చేస్తాను, చూస్తూనే ఉండండి మీరు. ఇంకా నేను ఏ స్మాల్ సైజ్కి వెళ్ళేటంతగా చేస్తాను నేను. ఏదైనా సరే మనకి కమిట్మెంట్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకరోజు చేసి 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోదు, రోజు చేస్తూ ఉండాలి. నేనైతే పీరియడ్స్ కూడా లెక్క చేయను. పీరియడ్స్ అప్పుడు కూడా నేను ఎక్సర్సైజ్ అయితే మానను. అందరూ అలాగే చేసేయాలని కాదు, మీకు తగ్గట్టుగా చూసుకోండి. మీకు వాకింగ్ అయినా చేయొచ్చు మనం, ఎక్సర్సైజ్ అనేసే కాదు. 3 వచ్చేసి సైడ్ బెండ్స్. మ్యాక్సిమం సైడ్కి ఎంతవరకు బెండ్ అయ్యగలిగితే అంతవరకు బెండ్ అవ్వండి. సో దానివల్ల మనకి కొంచెం ఆ సైడ్ పార్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, సైడ్ ఫ్యాట్, అదంతా బాగా కరుగుతుంది. సైడ్ ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. నాకు కూడా ఇంకా సైడ్ ఫ్యాట్ చాలా ఉంది. సో అదంతా నేను ఇలాగ కరిగిస్తూ ఉన్నాను మెల్లిమెల్లిగా. తొందర ఏముంది, రోజు చేస్తాను నేను. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నా జీవితంలో ఎక్సర్సైజ్ని ఆపే సమస్య లేదు, అందుకనే నేను చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ 4th వచ్చేసి స్టెప్ జాక్స్ అనమాట. సైడ్కి ఇలా స్టెప్ చేస్తూని జాక్స్, మనం జంపింగ్ జాక్స్ ఎలా చేస్తామో అలాగే సైడ్ జాక్స్. సో ఇలా చేయడం వల్ల మనకి ఆర్మ్స్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఆర్మ్స్కి, థైస్కి, లెగ్స్కి, వీటికి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ అలాగే మీరు మ్యాక్సిమం స్ట్రెచ్ కానీ చేస్తే మీకు చెస్ట్ మజిల్స్ ఒకటి, నెక్స్ట్ ఆ సైడ్ పార్ట్, ఈ లవ్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా కరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏ ఎక్సర్సైజ్ని తక్కువ అనుకోవద్దు. చాలామంది మాకు పొట్ట ఒకటే తగ్గితే చాలు అనుకుంటారు. పొట్ట ఒక్కటే తగ్గాలి అంటే మీకు సరిపోదు, అన్ని ఎక్సర్సైజ్, వార్మప్స్ ఇలాంటివన్నీ చేయాలి. 5th వచ్చేసి స్టెప్ బ్యాక్. సో ఇందులో స్టెప్ బ్యాక్ జాక్స్లోని మీరు వెనక్కి వెళ్ళాలన్నమాట, ఫ్రంట్కి కాదు. వెనక్కి స్టెప్ చేసుకుంటూ హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి. మనం చేసే ప్రతి ఎక్సర్సైజ్ వల్లనే మన బాడీలో ప్రతి ఒక్క మజిల్ యాక్టివేట్ అవ్వాలి, మొత్తం బాడీ అంతా యాక్టివేట్ అవ్వాలి. అలా చేస్తే మనం కరెక్ట్గా చేసినట్టు. సో అందుకనే నేను ఒక్క ఏరియాలోనే అని ఫోకస్ చేయను, మొత్తం ఓవరాల్ బాడీకే చేస్తాను నేను. ఇది వచ్చేసి వెస్ట్ ఫింగర్స్. ఇది రైట్ సైడ్ ఫస్ట్ అయిపోయాక లెఫ్ట్ సైడ్. సో ఎల్బో టు నీ టచ్ ఎలా చేస్తామో సేమ్ అలానే ఎల్బోతో నీని ట్యాప్ చేస్తూ ఉండాలి. సో 1 సైడ్ అయిపోయాక అదర్ సైడ్ చేయండి.
మీరు ఇంకా మీకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కౌంటింగ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. కొన్ని ఎక్సర్సైజెస్ చాలా అంటే కొంచెం హెవీగా ఉంటాయి కదా, అలాంటివి మీరు కొంచెం తక్కువ కౌంట్ పెట్టుకున్నా పర్వాలేదు. సో ఇలాంటివన్నీ మీకు వార్మప్స్ కానీ ఇలాంటివన్నీ స్టాండింగ్ ఎక్సర్సైజెస్ మీరు ఒక 30 కౌంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి జంపింగ్ జాక్స్ కానీ ఇలాగా అలాంటివన్నీ కూడా 100, 200 కూడా చేసినా ఏం కాదు, మంచిది. అంటే మీరు బిగినర్స్ కానీ అయితే కొంచెం 30తో అలా ఆగిపోండి. 10 చేసినా పర్లేదు. పూర్తిగా మానేసే కన్నా మనం ఎంతో కొంచెం చేస్తే బాగుంటుంది కదా. సో అందుకని 10 అయినా సరే మీరు చేయగలిగితే చెయ్యండి, అంతే, పూర్తిగా మానేయద్దు. సో 8 వచ్చేసి ఓవర్ హెడ్ రీచ్. నేను అదే చెప్తున్నాను కదా, చాలామందికి మనం ఎప్పుడైనా సరే పూర్తిగా మానేసే కన్నా మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడం అయితే బెటరే కదా. సో అందుకనే నేను చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. సో నేను ఇప్పుడు చేస్తున్నవి 30 కౌంటో లేకపోతే 50 కౌంటో చేస్తున్నాను కదా అని మీరు అన్నీ చేసేయాలనేసి నేను చెప్పను. ఎందుకంటే ఫస్ట్ మీకు అలవాటు అవ్వాలి, బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వాలి. దానికోసం మీరేం చేయాలి అంటే మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. నేను ఇప్పుడు 30 చేస్తున్నాను అనుకోండి, మీరు స్టార్టింగ్ మీరు మొదలు పెట్టారు కాబట్టి ఇంకా 5, 6, 10 ఎంతో కొంత చేయండి, అంతే చాలు. సో 9 వచ్చేసి నీ డ్రైవ్. హ్యాండ్స్తో అలాగా నీని టచ్ చేస్తూ మళ్ళీ హ్యాండ్స్ పైకి రీచ్ అవ్వాలి, హెడ్ పైకి. సో దీనివల్ల ఏంటి అంటే మనకి చెప్పాను కదా నేను, ఆర్మ్స్, లెగ్స్, థైస్, బెల్లీ అన్నిటి మీద ఫోకస్ చేసి ఈ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తున్నాను. సో ఇవి ఓవరాల్ బాడీకి మీకు ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడు ఒకటే ఏరియా మీద ఏం చేయొద్దు, అన్ని ఏరియాస్ ఒకేలాగా తగ్గాలి, అప్పుడే మనకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై నీ చాప్స్. ఇది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చేయండి. 10 and 11 వచ్చేసి ఇవే. ఫస్ట్ ఒక వైపు అయిపోయాక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చేసాక నెక్స్ట్ స్విచ్ అవ్వండి అది ఆల్టర్నేట్ సైడ్కి. ఎప్పుడు ఒకటే ఏరియా మీద ఫోకస్ చేయొద్దు, మొత్తం ఓవరాల్ బాడీ అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే డైలీ మనం కంప్లీట్ బాడీకి చేయాలి. కొంతమంది పొట్ట ఒకటే ఉంది కదా అని చెప్పి పొట్టకి సంబంధించిన యాబ్స్ మాత్రమే చేసేసి లేచిపోతే ఎలా అవుతుందండి, అవ్వదు. కంప్లీట్ బాడీకి మీరు చేస్తేనే వార్మప్స్, ఆర్మ్స్, యాబ్స్, స్ట్రెచెస్ అన్నీ చేస్తేనే మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు. లేదు అంటే ఏదో అట్ట ఇట్ట చేసేస్తాము అంటే మాత్రం అది లాంగ్ లాస్టింగ్గా మీకు వర్కౌట్ కాదు. ఇప్పుడు చాలామంది పొట్ట తగ్గాలి కదా అని పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ చూసేసి అవి చేసేస్తే ప్రెషర్ మీకు చాలా ఎక్కువ పడిపోతుంది ఆ ఏరియా మీద, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఎప్పుడు అన్నీ చేయండి. ఇది వచ్చేసి ఫార్వర్డ్ కాల్ఫ్ రైజెస్ 12th ఎక్సర్సైజ్. సో ఇలాగా మీరు కొంచెం ముందుకి బెండ్ అవుతూ మళ్ళీ పైకి లేసినప్పుడు మొత్తం మీ బరువు అంతా మీ టోస్ మీద ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగా టోస్ మీద ఉండాలన్నమాట మొత్తం వెయిట్ అంతాని. సో కింద దిగినప్పుడు మళ్ళీ రిలాక్స్ అవ్వచ్చు, మళ్ళీ పైకి వచ్చినప్పుడు టోస్ మీదే వెయిట్ పెట్టాలి. ఇది ఎవరైనా బిగినర్స్ చేయలేకపోతే ఒక 2-3 ట్రై చేసి ఊరుకోండి. అండ్ చెప్పాను కదా, అన్ని ఎక్సర్సైజెస్ అన్ని బాడీస్కి సెట్ కావు. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది అబ్డామిన్ ఇష్యూస్ కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కదా, నీ ప్రాబ్లమ్స్ అవి, అలాంటి వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ని కానీ లేదంటే మీ డాక్టర్ ఎవరైనా ఉంటే ఆయన్ని ఫిజిషియన్ని, జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ చేసి ఓకే అంటే అప్పుడు స్టార్ట్ చేయండి. లేదంటే కొంతమందికి సెట్ కావు ఎక్సర్సైజెస్, సో అది కూడా చూసుకోండి. జంపింగ్ జాక్స్. నేనైతే 50, 100, 200 అలా కూడా చేసేస్తూ ఉంటాను. సో బిగినర్స్ అన్నీ చేయాల్సిన లేదు, మీరు 30 చేసినా చాలు, లేదు అంటే 10 అయినా చేయండి.
పూర్తిగా చేయడం మానేయకుండాని ఎంతో కొంత 10 అయినా సరే చేయండి. అండ్ అలాగని మొత్తం ఒకేసారి చేసేయమనేసి నేను చెప్పను. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసాక వెంటనే ఇలాగా 100, 200 చేసేసారనుకోండి, దానివల్ల మీరు చేసే టైంలో బాగానే ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మీకు ఆ డే అంతా మీకు కొంచెం అక్కడ పట్టేయడం, ఇక్కడ పట్టేయడం, మజిల్స్ కొంచెం పెయిన్ రావడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో అందుకని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఓవర్గా అయితే చేయొద్దు, లైట్గా చేయండి, లైట్గా స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్కై జాక్స్. ఇది ముందుకి వెనక్కి కాలు ఇలాగా స్టెప్ చేస్తూ హ్యాండ్స్ కూడా మూవ్ చేస్తూ ఉండాలి. బర్పీ సైడ్ ట్యాప్స్. సో బర్పీ తెలుసు కదా, ఫ్రంట్కి వెనక్కి అలాగా స్లో బర్పీస్ కింద మీరు ఫ్రంట్కి వెనక్కి అలా వెళ్ళి సైడ్ ట్యాప్స్ కాల్తోని అటు ఇటుని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ని ట్యాప్ చేసి మళ్ళీ హ్యాండ్స్ రైస్ చేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చాక కూడా మళ్ళీ ట్యాప్ చేయాలి, అటు ఇటు నించొని చేయాలి. సో ఒకసారి స్లీపింగ్ పొజిషన్లో ట్యాప్ చేయాలి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, ఇంకొకసారి స్టాండింగ్ పొజిషన్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ట్యాప్ చేస్తూ ఉండాలి. ఫార్వర్డ్ జంప్స్ చాలా బాగుంటుంది, నాకైతే బాగా ఇష్టం. కప్పగెంతుల్లా గెంతొచ్చు, కానీ ఇది బిగినర్స్ కానీ చేసేటట్టు అయితే మటుకు కొంచెం చూసుకోండి. ఒక 5 అలా చేయండి స్టార్టింగే, మరీ ఎక్కువ బాడీకి ఎక్కువ ప్రెషరైజ్ చేయొద్దు. సో కొంచెం ఎనర్జీ అంతా మెల్లిమెల్లిగా గెయిన్ అవ్వాలి, మీరు ఒకేసారి చేయొద్దు. సో ఇదైతే చాలా బాగుంటుంది అబ్బా, పిల్లలు ఆడుకు. 17 knee raises. oblique twist squat. Side deep squats. హ్యాండ్స్ కంప్లీట్గా కిందకి నేలకి టచ్ అవ్వాలి, టచ్ చేసి అప్పుడు మళ్ళీ సడన్గా పైకి లేచి సైడ్స్కి బెండ్ అవుతూ ఉండాలి. ఒకసారి కిందకి టచ్ చేసి మళ్ళీ ఒక సైడ్కి, మళ్ళీ ఇంకొకసారి టచ్ చేసి మళ్ళీ వేరే సైడ్కి, అలాగా.
20 సైడ్ లంజ్ విండ్ మిల్స్. సో లంజ్ పొజిషన్స్లోని విండ్ మిల్స్ చేయాలి, నార్మల్ విండ్ మిల్స్ కాదు. చూసారు కదా, లెగ్స్ మనం ఎటువైపు హ్యాండ్స్ పెడితే ట్యాప్ చేస్తున్నామంటే అటువైపు బెండ్ చేయాలి లెగ్. "21 skater jumps. సెకండ్ సెట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్వింగ్ బ్యాక్స్. ఇది ఏంటంటే ఈ సెకండ్ సెట్ అంతా కంప్లీట్గా యాప్స్, అప్పర్ అండ్ లోవర్ బెల్లీ, ఇంకా థైస్, లెగ్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇది చూసారు కదా, ఈ ఎక్సర్సైజ్ అయితే మనం స్లీపింగ్ పొజిషన్లోని ఇలా ఉండి హ్యాండ్స్ని బ్యాక్కి ట్యాప్ చేస్తూ ఉండాలి. సెకండ్ వన్ టీ ప్లాంక్. మీరు ఈ ప్లాంక్ చేసేటప్పుడు, టీ ప్లాంక్ చేసినప్పుడు వన్ సైడ్ ఇలాగా తిరుగుతారు కదా, తిరిగిన వెంటనే మళ్ళీని ఇంకొక సైడ్ తిరగకుండా కొంచెం హోల్డ్ చేయగలిగితే మీకు ఆ హోల్డింగ్ అనేది, ప్లాంక్ పొజిషన్ హోల్డ్ అనేది బాగా అలవాటు అవుతుంది. సో ఎంతవరకు మీరు హోల్డ్ చేయగలరో అంతవరకు ఉంచండి. అలాగని మరి ఎక్కువసేపు కూడా ఆ పొజిషన్లో హోల్డ్ చేయొద్దు. కొంచెం జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసి అప్పుడు టర్న్ అవ్వండి. వెంటనే టర్న్ అయితే మీకు అంత ప్రెషర్ బిల్డప్ అవ్వదు. సో కొంచెం గ్యాప్ ఇచ్చి కానీ టర్న్ అయితే మనకి మంచిగా థర్డ్ వన్ టో ట్యాప్ లెగ్ లిఫ్ట్స్. లెగ్స్ని లిఫ్ట్ చేసి టోస్ని కిందకి లాగా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఫోర్త్ వన్ ట్రైసెప్ డిప్. ఫిఫ్త్ వాక్ డౌన్స్. పడుకొని నడవాలన్నమాట, ముందుకి వెనక్కి.
మళ్ళీ లేచి మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళాలి. కొంచెం ప్లాంక్ పొజిషన్లోకి వచ్చి కొంచెం మళ్ళీ వెనక్కి అలాగే పాక్కుంటూ రావాలి. హ్యాండ్స్తోనే మనం మూమెంట్ ఉండాలి, కాళ్ళు కదపద్దు. Reach through. లెగ్స్ కొంచెం వైడ్ చేసి హ్యాండ్స్ రెండుని అలాగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలాగా మధ్యలోకి రీచ్ అవుతూ మళ్ళీ కిందకు రావాలి, క్రంచెస్ లాగా. దీనివల్ల లోవర్ అండ్ అప్పర్ బెల్లీ మొత్తం బాగా ఫ్యాట్ అంతా కరుగుతుంది. ఇది డైలీ ట్రై చేయండి. Seven, reverse crunch. Eight, flutter kicks. కాళ్ళు కింద పెట్టద్దు, పైన ఇలాగా కిక్ చేస్తున్నట్టుగా కొంచెం స్పీడ్గా చేయాలి. నైన్త్, రష్యన్ ట్విస్ట్. మీరు కావాలంటే కాళ్ళు కొంచెం మీదకి రైజ్ చేసి అలా ఉంచేసి హోల్డ్ చేస్తూ కూడా చేయొచ్చు. దానివల్ల ఇంకా మంచి ప్రెషర్ ఉంటుంది. బిగినర్స్ కోసం చూపిస్తున్నాను కాబట్టి అలా ఏం చూపించట్లేదు. కాళ్ళు కింద పెట్టి కూడా ఇచ్చేస్తే మీకు సైడ్స్లో బాగా ఫ్యాట్ కరుగుతుంది. హీల్ టచ్, 10th one. Eleven, knee tuck crunch.
కాళ్ళు కొంచెం రేస్ చేసి చూస్తున్నారు కదా, లెగ్స్ ఇలాగా ఇలా ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ముందుకి ఫోల్డ్ చేసి ముందుకి, కింద మాత్రం పెట్టద్దు. దీనివల్ల లోవర్ బెల్లీ చాలా ఫ్యాట్ లాస్ అవుతుంది. ట్వెల్వ్ క్రాస్ క్రంచెస్. థర్టీన్ సింగిల్ లెగ్ జాక్ నైఫ్. ఫోర్టీన్ స్లో బర్పీస్. ఫిఫ్టీన్ ప్లాంక్ జాక్స్. సిక్స్టీన్ ట్రైసెప్ డిప్ కిక్స్. సో ట్రైసెప్ని ఇలాగా పైకి హోల్డ్ చేసి ఉంచి మీరు ఇలాగా లెగ్స్ ఒకదాని తర్వాత ఒకటి పైకి రైజ్ చేస్తుండాలి, కింద అయితే పెట్టద్దు. సో చూస్తున్నారు కదా, మీరు ఒక కాలు లిఫ్ట్ చేసినప్పుడు మొత్తం బట్ వచ్చి ఇంకొక లెగ్కి తగలాలి. అలా చేస్తే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు లోవర్ బెల్లీ అయితే నార్మల్గా ఉండదు, అసలు ఫ్యాట్ మొత్తం కరుగుతుంది. ఇది కంపల్సరీ ట్రై చేయండి. 17 బైసికిల్ క్రంచ్. సైకిల్ తొక్కుతున్నట్టుగా తొక్కడమే, కానీ అలాగే పైన కూడా ఇలాగా క్రంచెస్ చేస్తూ ఉండాలి. సూపర్ మ్యాన్స్. పైకి కిందకి పైకి కిందకి ఎట్ ఏ టైం హ్యాండ్స్ లెగ్స్ ఎట్ ఏ టైం లేవాలి. లెగ్స్ లేపినప్పుడు నీ వరకు లేపితే సరిపోదు, కంప్లీట్గా లెగ్ అంతా కొంచెం మీదకి రైజ్ అవ్వాలి. ఎంతవరకు మీరు లేపగలిగితే అంతవరకు లేపండి.
19 బర్డ్ డాగ్. మీరు ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కానీ లిఫ్ట్ చేస్తే రైట్ హ్యాండ్ ఎట్ ఏ టైం లిఫ్ట్ చేయాలి. అలాగే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. సో ఆల్టర్నేట్గా అలా చేస్తూ వెళ్ళాలి. ట్వంటీ బ్రిడ్జ్. "21 toe tap leg lifts." టోస్ని ట్యాప్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ ఉండాలి లెగ్స్. సో ఈ 21 ఎక్సర్సైజెస్తో యాబ్స్ అండ్ థైస్ వర్కౌట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచెస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయండి, కంపల్సరీ చేయాలి. మనం హెవీ వర్కౌట్స్ ఏం చేసినా, నార్మల్ వర్కౌట్స్ చేసినా కూడా స్ట్రెచెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ చేయండి, లేకపోతే మజిల్స్ అన్నీ పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా స్ట్రెచ్ చేసేకే లేవాలి ఎక్సర్సైజ్ అయ్యాక. అండ్ ఇది మన ఈరోజు వర్కౌట్స్ డే 188. నేను చెప్పాను కదా 7XL 5XL వేసుకొని బోర్ కొట్టేసింది. సో ఎన్ని ఎక్సర్సైజ్ చేసాక నేను 188 డేస్లోని ఎక్సెల్కి వచ్చేసాను. సో ఇంకా ఎక్సెల్ కూడా ఇంకా తగ్గాలి. మ్యాక్సిమం నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. సో నన్ను ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని కూడా నేను చాలా రకాలుగా మోటివేట్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్తోని. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. నావి బిగినింగ్ నుంచి అన్ని వీడియోస్ చూడండి. అండ్ చూసి నాకు మీరు కమెంట్స్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ నా ఛానల్ గురించి షేర్ చేసుకోండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మర్చిపోవద్దు. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అని నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ రేపు మంచి వీడియోతోని మీ ముందుకు వచ్చేస్తాను. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఇంకా మంచి వర్కౌట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ. సో రోజు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను అంటే ఇంకా మంచి చేయాలి అనేసి సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి సబ్స్క్రిప్షన్స్ రూపంలోని. సైనింగ్ అవుట్, హియర్ అరుణ రాజ్ వర్మ.